తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాల్లో స్టార్ హీరోయిన్ సమంత. ఆమె నిర్మాతగా మారి ఒక సినిమా తీసింది. ఆ సినిమా పేరు శుభం. ఈ సినిమా బాగా హిట్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 3,75,00,000కు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది నార్త్ అమెరికాలో 2.5 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5 కోట్ల నెట్టు, 9 కోట్ల మేర్ గ్రాస్ను వసూలు చేసింది. అయితే ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని జరిగిన సక్సెస్ మీట్లో సమంత ఎమోషనల్ అయ్యింది మాట్లాడుతూ ఈ సినిమా పరిశ్రమలో కేవలం 10% సక్సెస్ రేట్ ఉంటుంది. శుభం సినిమా తీసిన తర్వాత ఇలాంటి ఇండస్ట్రీలో నిర్మాతగా ఎలా అడుగు పెట్టాను, ఎలా ధైర్యం చేశానని కాసేపు ఆలోచించాను. కానీ నా సినిమా యూనిట్లో అందరి ముఖాల్లో నవ్వులు చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. 24 శాఖల వారితో కలిసి పనిచేసిన తర్వాత వారి నుంచి ఎన్నో కథలు, ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. అవన్నీ చూసిన తర్వాత నిర్మాతలు మళ్ళీ ఎందుకు సినిమాలు తీయాలని అనుకుంటారో ఈ ఫీలింగ్ ఒక వ్యసనం లాంటిదని సమంత చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో 10% కూడా సక్సెస్ లేదు, కానీ నిర్మాతలు సినిమాలు తీస్తూనే ఉంటారు. ఈ సినిమా చేస్తున్న సేపు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ నాకు గుర్తుకు వచ్చాయి. 3 పిల్లలు వారి ఫ్రెండ్స్ను థియేటర్కు తీసుకువెళ్ళి వారికి సినిమా చూపించాలంటే మా అమ్మ ఎంత కష్టపడిందో ఇప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది, మా ఆనందం కోసం బాగా కష్టపడింది అని తన చిన్నప్పటి రోజులను సమంత నెమరు వేసుకుంది. చిన్నప్పుడు నేను థియేటర్లో చూసిన క్షణాలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. చీకట్లో క్లాప్ కొడుతూ ఉండేవాళ్ళం. థియేటర్లో పాప్కార్న్ కోసం మా అన్నయ్యతో గొడవ పడటం గుర్తుకు చేసుకుంటే నిన్ననే జరిగిందనే ఫీలింగు కలుగుతుంది. అందుకే మంచి సినిమాలు తీయాలని ప్రేక్షకులకు తీపి గుర్తులను పంచడానికి మా బ్యానరు స్థాపించామని సమంత చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఈ యాక్టర్ల లైఫ్ చాలా ఖుషీగా ఉంటుంది. అందరికంటే లేటుగా సెట్కు వెళ్తారు, ఫస్టే వెళ్ళిపోతారు. మాకు హ్యాపీగా లైఫ్ ఉంటుంది. రివ్యూలు చదివేటప్పుడు కూడా నా గురించి ఏం రాశారని ముందు చదువుతాను, ఆ తర్వాత మిగతా రివ్యూ చదివే అలవాటు ఉంది. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిన మనిషిని. ఓ సినిమా గురించి ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతారో నాకు తెలిసింది. ఈ సినిమా కోసం నా యూనిట్ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఈ విజయం వాడిదే అని సమంత ఎమోషనల్ అయ్యింది. ఈ విజయం మాత్రం వారి ఖాతాలో వేసుకొని డబ్బులు మాత్రం సమంత జేబులో నొక్కుంది. మరి సమంతపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.